వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఎల్లుండి మరోసారి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. ఆసిఫాబాద్ రాగా శ్రీనివాస్ పై డీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదుపై చర్చ జరగనుంది. అలాగే ఖైరతాబాద్ లో విజయారెడ్డి దానం మధ్య వివాదంపై క్రమశిక్షణ కమిటీలో చర్చిస్తారు. ఎల్లుండి కమిటీ ముందుకు రావాలని నేతలను కమిటీ ఆదేశించింది. మరోవైపు ఇవాళ కొండా మురళిపై వరంగల్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై క్రమశిక్షణ కమిటీ చర్చించింది. మా ప్రతినిధి చారి మరిన్ని వివరాలు అందిస్తారు. చారి, ఎట్లాంటి చర్చ జరిగింది? ప్రధానంగా ఈరోజు కొండా మురళి అంశానికి సంబంధించి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎట్లాంటి చర్చ జరిగింది? షెడ్యూల్ ఏంటి? అంటే రకరకాల ఫిర్యాదులు, రకరకాల సమస్యల మీద చర్చించుతున్నట్టుగా తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లురవి నియామకం తర్వాత మొదటిసారి సమావేశం జరిగింది. సుమారు 4.5 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారి పట్ల ఎట్లా ఉండాలి, ఈ నిబంధనలను ఎలా రూపొందించాలనే దానికి సంబంధించిన దాని మీద ఎక్కువ కసరత్తు జరిగింది. అయితే ఇటీవల వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కొండా మురళి మీద కంప్లైంట్ చేశారు. ఈ మురళి మీద ఎమ్మెల్యేలు చేసినటువంటి కంప్లైంట్స్, అలాగే కొండా మురళి తరపు నుంచి వచ్చినటువంటి వివరణలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కమిటీ పరిశీలించింది. అయితే ఈ కొండా మురళి ఎపిసోడ్ తో పాటు ఖైరతాబాద్ లో దానం నాగేందర్, విజయారెడ్డి మీద సంబంధించినటువంటి విషయం, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఆసిఫాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ మంత్రి సీతక్క మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదులన్నిటి మీద కూడా చర్చ జరిగింది. ఎల్లుండి మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. వీటితో పాటుగా ఈ క్రమశిక్షణ కమిటీ ఈ ఎల్లుండి కొంతమంది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వారిని క్రమశిక్షణ కమిటీకి రావాలి అని సూచించినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటి మీద ఎల్లుండి విధానపరమైన చర్య తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే నోటీసులు ఇవ్వాలని కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి వివరణకు సంబంధించిన వాటి మీద మాత్రమే చర్చ జరిగింది. కాబట్టి ఎల్లుండి జరిగేటువంటి సమావేశంలో చర్యలకు సంబంధించినటువంటి అంశం మీద కొంత ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎవరైనా సరే చర్యలు తీసుకుంటామనేటువంటి ఇండికేషన్ వెళ్లాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. ఇటీవల క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎంత పెద్దవారు పాల్పడ్డా కూడా వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి సూచన చేసినటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ కొన్ని విధానాలు రూపొందించుకుంది. ఈ రోజు ఎల్లుండి సమావేశం మరోసారి భేటీ కాబోతుంది. కాబట్టి ఆ రోజు చర్యలకు సంబంధించినటువంటి అంశం కొంత చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.